అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచి కదా? ఎప్పటిలెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. బ్రహ్మాండంగా జరిగినాయి వసంత పంచమి వేడుకలు, జోరుగా సాగినాయి అక్షరాభ్యాసాలు. తనకు రావాల్సిన పైసలు ఇస్తలేదని సర్కారు, ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళమేసిండు కాంట్రాక్టరు. గల్లీల కస్తీ కాస్తున్నాయి పులులు, రాత్రైతే వణుకుపోతున్నారు జనాలు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇవాళ మొత్తం సరస్వతీదేవి శ్లోకాలు స్తోత్రాలతోని మారు మోగిపోయింది అంతటా. మరిగా పండగ ఏడేడ ఎట్లా జరిగింది తెలుసుకోవాలి కదా. చేలో అంగరంగ వైభవంగా జరిగినాయి వసంత పంచమి వేడుకలు అంతటా. నార్మల్ పబ్లిక్ కానుండి లీడర్ల దాకా అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకున్నారు. అద్భుతమైన అలంకరణతోటి కన్నుల పండగగా కనిపించింది తల్లి. అభిషేకాలు, పల్లకి సేవలు, పుష్పార్చనలతోటి పూజలు నిర్వహించిండ్రు అంతటా. అమ్మవారి స్తోత్రాలు, శతనామావళి, సహస్రనామావళితోటి మారు మోగిపోయినాయి గుళ్ళు. మరిగా సరస్వతీదేవి అంటేనే చదువుల తల్లాయే. ఆ తల్లి కటాక్షం ఉంటే సక్కదనాల చదువు అబ్బుతుందని నమ్మికాయే. అందుకే అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేపించిండ్రు చాలా మంది వాళ్ళ పిల్లలకు. అరే బుడ్డోడేడుస్తున్నాడు, ఊకోరా చిన్న ఊకో, నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలే, మంచిగా చదువుకోవాలనే చేపిస్తున్నారు మీ వాళ్ళు. ఇక దర్శనానికి వచ్చిన చదువుకునే పిల్లలకు పెన్నులు వంచిండ్రు కొన్ని గుళ్ళల్లా. గీళ్ళని అడుగుదాం. అందినయారసి నా పెన్నులు ఏమని దండం పెట్టుకున్నారు మరి? బోర్డ్ ఎగ్జామ్స్ మాకు చాలా దగ్గరలో ఉన్నాయి, మంచిగా రాయారని చెప్పి దర్శించుకోవడానికి వచ్చాము. పెన్నులు కూడా ఇచ్చారు. ఆ పెన్నుల్ని మేము బోర్డ్ ఎగ్జామ్ లో రాయడానికి ఉపయోగిస్తాము. సూపర్ రా, అందరూ మంచి మార్కులతోటి పాస్ కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. కానీ ఎట్లా మొక్కులు పెట్టినాం కదా అని చదవకుంటూ ఉండరు సుమి. సరస్వతి మాత అయినా సాయం చెయ్యదు అట్లయితే. కాబట్టి రిజల్ట్ ముచ్చట తల్లి కిడిచిపెట్టి మీరైతే మంచిగా ప్రిపేర్ కండ్రి. ఇక ఇంకో దిక్కు గుళ్ళకు పోలేకపోయినోళ్ళు ఇంట్లోనే పూజ చేసుకొని పుస్తకాలు, పెన్నులు తల్లి దగ్గర పెట్టి మొక్కులు పెట్టుకున్నారు. మరిగా ఆ సరస్వతి మాత అనుగ్రహం అందరి మీద ఉండాలని, అందరు బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం. అకౌంట్లో లక్షల రూపాయలున్నా చేతిలో ఒక్క 100 రూపాయలు కూడా ఉంటలేవు చాలా మంది దగ్గర. మొత్తం డిజిటలే. చాయ్ తాగినా ఫోన్ పే చేస్తున్నారు, టిఫిన్ చేసినా ఫోన్ పే చేస్తున్నారు, భోజనం చేసినా ఫోన్ పేనే చేస్తున్నారు. ఆఖరికి బడి ఫీజులు, కాలేజీ ఫీజులు, బస్సు ఛార్జీలు, ఆటో ఎక్కి దిగినా కూడా అంతా ఆన్లైన్ మయమే అయ్యింది. కానీ ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ కావాలంటే ఏ కిరాణం షాపు దగ్గరికో పోయి డబ్బులు కొట్టి లిక్విడ్ తీస్తున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఒకడు ఎసోంటి తెలివి చేసిండంటే, నాలుముచ్చోడు 4 ఊర్లకు చేటు అన్నట్టు నాలి మాట్లాడి నకరాలు చేస్తే అడ్డంగా దొరికిపోయి దెబ్బలు తిన్నాడు. ఇగో ఈ మోతవరి కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఉంటాడు. మరి బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో గాని పని చేసుకొని బతుకుడు చేతగాక ఫోన్ పే తోని ఫ్లేట్ ఫిరాయించాలని చూస్తే పిచ్చి దెబ్బలు పడ్డాయి. ముచ్చటేందంటే ఈ కిరాణం దూకున అన్న దగ్గరికి పోయి అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నాయన్న ఫోన్ పే చేస్తా లిక్విడ్ క్యాష్ ఇయ్యి అన్నాడట. పాపం అని ఇచ్చిండట. ఇక ఈ మోతవారి పైసలు కూడా కొట్టిండట, చూపెడుతున్నాడట. కానీ పైసలు పడలేదని గట్టిగా అడిగితే బండారం అంతా బయటపడ్డది. ఇదంతా నకిలీ ఫోన్ పే యాప్తోని చేసిండని. చెప్పురా వారి, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీది? ప్రవీణా? వామ్మో, ఎంత సిన్సియర్ గా చెబుతున్నావు చిన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ దందా? ఎప్పుడు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నావురా? ఎప్పుడు వేసుకున్నావు ఈ యాప్? ఎంత మంది ఉన్నారు మీరు? ఇప్పటిదాకా ఏమో చెప్పినావు, టీం ఉందన్నావు కదా. నిన్ననే యాప్ వేసినావు, అప్పుడే దొరికినావా? చూసిన రానుల్లా. మరి ఎవడు చెప్పిండో ఏం కథనో గాని రైల్లో ఎవడో చెప్పితే డౌన్లోడ్ చేసుకున్నాడు. తెల్లారేసరికి ఇట్లా దెబ్బలు పడ్డాడు. మీరైతే జర పైలం ఇసొంటోళ్ళు వచ్చి అడిగితే ఆలోచన చెయ్యుండ్రి. కానీ ఈ బద్మాషగాలు చేయబట్టి నిజంగా అవసరం ఉన్నోళ్లకు తిప్పలయ్యేటట్టు కొడుతున్నది పోండ్రి. అది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్. చాలా మంది పబ్లిక్ చిన్న పనులు చేయించుకునేటందుకు ఆఫీస్ బాట పట్టిండ్రు. చాలా దూరంకెళ్ళి ఛార్జీలు పెట్టుకొని వచ్చిండ్రు. అట్లనే రెవెన్యూ అధికారులు కూడా ఆఫీస్ దగ్గరకు వచ్చిండ్రు. కానీ ఒక్కలు కూడా ఆఫీస్లో అడుగు పెట్టలేదు, కనీసం గేటు కూడా దాటలేదు. అరే
అదేంది వచ్చినోళ్ళు ఆఫీసులకు పోవాలి గాని ఎందుకు లోపలికి పోకుండా అట్లనే ఆగిండ్రు అంటే ఇగో ఎందుకు ఆగో ఇదేమిచ్చంత్రం ఏకంగా గేటుకు తాళం వేసిండు ఒక్కల్ని కూడా లోపల అడుగు పెట్టనిస్తలేడు పోలీసులు వచ్చినా తాళం తీయలేదు వాళ్ళకు కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నాడు పోలీసు కూడా అన్న చెప్పేదే వింటున్నారు ఇంతకు పంచేది ఏంది అసలు గవర్నమెంట్ ఆఫీస్ కు ఎందుకు తాళం వేసిండు అంటారా అయితే అన్ననే అడుగుదాం చెప్పవే అన్న ఎందుకు తాళం వేసినవు జడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులు స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి కడితే కూడా అప్పులు తీరకపోతే సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన నా స్థితి ఇంత కాడికి వచ్చింది దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నాను పోస్ని కథ సల్లగుండా ఇన్నారులా ఇదట అసలు ముచ్చట 50 లక్షల రూపాయలు పెట్టి ఇగో ఈ వెనక కనపడుతున్న బిల్డింగ్లను కడితే ఇంతవరకు ₹1 రాలేదట ఇగొస్తాయి అగొస్తాయి అని చెప్పితే ఇన్ని రోజులు తెచ్చిన అప్పుకు మిత్తిలు కట్టిండట నా భార్య లొల్లి పెట్టుకొని పోయింది ఒక్క పైసా అప్పు పుడతలేదు అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద కూసుంటే ఇజ్జత్ పోయింది చేతుల చిల్లి గవ్వలేక రోజుకు ₹800 కూలికి పోతున్నా ఇక నా పైసలు రావాలి ఆఫీసర్లు బరాబర్గా సమాధానం చెప్పాలని తాళమేసిన అంటున్నాడు దానయ్య అన్న మరి మంత్రులు పెద్ద ఆఫీసర్లు ఎప్పుడు దయతలుచుతారో ఎప్పుడు వస్తాయో గాని వాయమ్మో 50 లక్షల రూపాయలకు మామూలు మిత్త మామూలు టార్చర్ ఉంటదా ఇట్లున్నాయి కొందరు కాంట్రాక్టర్ల పరిస్థితులు ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే చాలా వార్తలతోని కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ టైం గుర్తున్నది కదా రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి